వరుస ఎదురు దెబ్బలు తింటున్నటువంటి జీఎస్టీ మొట్టమొదటిసారి అంటే ఈ ఈ ఫైనాన్షియల్ సీజన్లో ఓవరాల్గా చూసుకుంటే గతంలో 2 సార్లు ప్లస్ వచ్చింది. ఈ 14 నెలల కూటమి పాలనలో 2 సార్లు ప్లస్ వచ్చింది, 2 సార్లు జీరో గ్రోత్ వచ్చింది. ఈ నెల అయితే మాత్రం అద్భుతమైనటువంటి గ్రోత్ అని చెప్పాలా. తాజాగా రిలీజ్ అయినటువంటి దీనికి సంబంధించినటువంటి జిఎస్టీ లెక్కలో చూస్తే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ గ్రోత్ రేటు 14% ఉంది. లాస్ట్ ఇయర్ ఈ టైంకి 3,346 కోట్లు, ఇది జూలైది. ఈ ఏడాది 3,803 కోట్లు, అంటే 14% గ్రోత్ రేట్ నమోదైంది. ఓవరాల్గా దేశవ్యాప్త గ్రోత్ రేట్ 7%. గత ఏడాదితో పోల్చుకుంటే దేశానికి సంబంధించిన జిఎస్టీ 7% అయితే దాంతో పోల్చుకుంటే ఆంధ్ర డబుల్ 14% గ్రోత్ రేట్ అన్నటువంటిది చాలా కీలకమైనటువంటిది. ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి గ్రోత్ రేట్ ఇక్కడ ప్రతిసారి కూడా మైనస్సుల్లో లెక్కేసుకుంటున్నాం మనం, మిగతావన్నీ ప్లస్సుల్లో ఉన్నాయి. ఫస్ట్ టైం పూర్తి స్థాయిలో అంటే ఇంత భారీ గ్రోత్ అన్నటువంటిది నమోదైంది. అదే సందర్భంలో వివిధ ఇక్కడ మైనస్ వచ్చినాయి, ఈ దఫా తక్కువే అని చెప్పాలి. -52 వచ్చిందేటప్పటికి లక్షద్వీప్, -4% వచ్చేటప్పటికి అదర్ టెరిటరీస్ అంటే రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు కానటువంటివి. అదే సందర్భంలో -3% వచ్చేటప్పటికి జార్ఖండ్ ఉంది గ్రోత్ రేటు, -21% మిజోరాం ఉంది, -36 వచ్చేటప్పటికి మణిపూర్ ఉంది గ్రోత్ రేట్లో, -5% వచ్చేటప్పటికి చండీగఢ్, జమ్మూ కాశ్మీర్ ఉంది. మిగతా అన్నీ ప్లస్లో ఉన్నాయి. అందులో ఆంధ్రప్రదేశ్ కూడా ఇక్కడ భారీ గ్రోత్ రేట్ నమోదు కావడం అన్నటువంటిది కీలకమైనటువంటి అంశం. అదే సందర్భంలో తెలంగాణకు సంబంధించి ఏదైతే తెలంగాణ గ్రోత్ రేటు 10%, అంటే తెలంగాణ కంటే కూడా గ్రోత్ రేట్ 4% ఎక్కువ ఉండటం అన్నటువంటిది కీలకమైనటువంటి పరిణామం. బాబు గారి సర్కార్కి ఒక అద్భుతమైనటువంటి శుభవార్త అని చెప్పచ్చు.